మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పెను సంచలనం వెలుగు చూస్తుంది. కేవలం కొకైన్ పార్టీ మాత్రమే అనుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు తుపాకీ గర్జన వినిపించింది. తనిఖీలకు వెళ్లిన ఈగల్ ఆపరేషన్ టీంపై నిందితులు కాల్పులకు తెగపడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫామ్ హౌస్ పై దాడి చేసిన సమయంలో ఢిల్లీకి చెందిన నమీష్ శర్మ అనే వ్యక్తి పోలీసులపైకి కాల్పులు జరిపారు. నిందితుని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేశారు. కాల్పులకు ఉపయోగించిన గన్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు వాడిన ఆ తుపాకీ నిందితుడు రితీష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నిర్ధారించారు. ఘటనా స్థలంలో 2 గ్రాముల కొకైన్తో పాటు అత్యంత ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 5గురిని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికార పార్టీ నేతలకు చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరగడం ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సవాల్గా మారింది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ కేసులో ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.